EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆ బాధ నాకు తెలుసు, నా తండ్రి కూడా. కేంద్ర మంత్రి రామ్మోహన్. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ. తోలు తీస్తామన్న లీడర్లెక్కడ? బాధితురాలికి సత్యదేవ్తో వివాహం జరిపించాల్సిందే మార్గాని భరత్. కొండపల్లి కోటపై యోగాంధ్ర. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రం మృత్యుంజయుడిగా నిలిచారు. ఇక విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్లడంతో 33 మంది మెడికల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గడిచిన 2 రోజులు భారంగా గడిచిందని, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు ప్రత్యేకంగా తెలుసన్నారు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట అంత పెద్ద రిజర్వాయర్ అవసరమన్నారు. ఇవాళ ఏపీలోని గొల్లపల్లి వద్ద 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం కడుతున్నారు. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదన్నారు హరీష్ రావు. జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ప్రతిపాదన. ఇక్కడ ఒక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. గతంలో కేసీఆర్ గారు 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కడితే నది లేని చోట 50 టీఎంసీలతో అంత పెద్ద రిజర్వాయర్ కడతారా, అంత అవసరమా అన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ 150 టీఎంసీలతో కృత్రిమ జలాశయం నిర్మిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించనున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా సీఎం చంద్రబాబుని కలిశారని సినీ ప్రముఖులను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. థియేటర్ల బంద్ అంశానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారని శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి, అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా, ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నాము? ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో, ఇది డైరెక్ట్గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్గా సాక్షి ఆఫీస్ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది కాపాడాలి, పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు, మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరిపైన ఏ ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తల్లికి గౌరవం కూడా ఇవ్వలేని వాళ్లు తల్లికి వందనం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగలం అధినేత, ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్ళకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది. 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకే కుటుంబానికి నలుగురికి తల్లి వందనం అందిందని కూడా మీడియాలో అంతా వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు, నా బిడ్డలు, నేను ప్రతి బిడ్డకు మేనమామని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు పక్క, భారతిరెడ్డి గారు పక్క, వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని మాజీ మంత్రి మేరగ నాగార్జున మండిపడ్డారు. మా హయాంలో స్కూల్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం అమ్మఒడి నిధుల నుండి 1,000 రూపాయలు తీసుకుంటే విష ప్రచారం చేశారు. మరి ఇప్పుడు 2,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు లోకేష్ అంటూ మేరగ నాగార్జున ప్రశ్నించారు. 87,41,885 మంది విద్యార్థులు ఆ లెక్కలు చెప్తా ఉన్నారని చెప్తే వారందరికీ 15 వాళ్ళ కాడకి తల్లికి వందనం ఇస్తే దరిదాపు 13,112 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మీరు ఇచ్చింది ఎంత? 8,745 కోట్లు. అంటే 1/3 విద్యార్థులకు పంగనామాలు పెట్టేశారు. లేరా తల్లికి వందనం అంటే? దానికి అనేక నిబంధనలు మళ్ళీ తీసుకొచ్చారు. ఒక ఇంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటుంటే తల్లికి వందనం లేదంట. మీరే చెప్పారుగా, ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఏ చదువుని చూడకుండా తల్లికి వందనం ఇస్తారని చెప్పారుగా. మరి ఇదేంటి నిబంధన? అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి వసతి దీవెన, విద్యా దీవెన అది ఒకటి అడ్డం పెట్టారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వేస్తారో తెలియదు. దానిని తల్లికి వందనంతో లింక్ పెట్టి ఆపేశారు. ఒకటి, ఇంటర్ చదివే వరకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మీరు తల్లి అకౌంట్లో వేస్తారని చెప్పితే తల్లులందరూ ఎదురు చూస్తే చివరికి మీరు పొద్దుపోయేదాకా ఆ తల్లులు ఎదురు చూస్తే మీరు పూర్తిగా దాన్ని గాలి కొదిలేశారు. అది ఎంత దారుణం అంటే, ఒక ఇంట్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ పొందుతుంటే తల్లికి వందనం లేదంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపహార వేతనాలు పొందుతూ ఉంటే తల్లికి వందనం లేదంటున్నారు. కుటుంబానికి సంబంధించిన బియ్యం రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందనం లేదంటున్నారు. ఈ సంవత్సర కాలంలో ఒక్క రేషన్ కార్డు అన్నా మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇచ్చారా మీరు? శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా 2 రోజులు సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో క్యూ కాంప్లెక్స్లో నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.
క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు. కాంగ్రెస్ పార్టీ సభలో దానం నాగేందర్ వర్సెస్ కార్పొరేటర్ విజయారెడ్డి. బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన నియోజకవర్గ స్థాయి సభలో వాగ్వాదానికి దిగిన దానం నాగేందర్ మరియు విజయారెడ్డి. దీంతో పోటాపోటీగా నినాదాలు. ఇరు వర్గాల అనుచరులు క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని అసంతృప్తితో వెళ్లిపోయిన డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కలెక్టర్ లక్ష్మీషతో పాటు ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, జిల్లా అధికారులు, వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా కొండపల్లి కోటపై వివిధ యోగాసనాలు వేశారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల కార్యక్రమంలో భాగంగా గత నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాతో పాటు పర్యటనగా అందరి దృష్టిని ఆకర్షించేలా కొండపల్లి కోటపై యోగాభ్యసనాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆ బాధ నాకు తెలుసు, నా తండ్రి కూడా. కేంద్ర మంత్రి రామ్మోహన్. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల కీలక భేటీ. తోలు తీస్తామన్న లీడర్లెక్కడా? బాధితురాలికి సత్యదేవ్తో వివాహం జరిపించాల్సిందే. మార్గాని భరత్. కొండపల్లి కోటపై యోగాంధ్ర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.